Hello, hi everyone. So we'll discuss the Indo-China border dispute 2020. So recently, last 10 days నుంచి almost there is a right. So Cold War like situation అనేది exist అయింది border between India and what China near the Ladakh region లోపల చూద్దాం మనం. సో ఓవరాల్గా ఇండియా చూస్తే మనకి 1500 రైట్ 15,000 కిలోమీటర్స్ ఆఫ్ ద వాట్ సో ల్యాండ్ బార్డర్ ఉంది ఇండియాకి. 15,000 కిలోమీటర్స్ ఆఫ్ ద ల్యాండ్ బార్డర్ ఉంటే దాంట్లో ఎక్కువ మొత్తంలో మనకు బార్డర్ అనేది మనకి బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటాం. 4,096 కిలోమీటర్స్ అనేది. సో దట్ ఈస్ బంగ్లాదేశ్ ఈజ్ షేరింగ్ ద లాంగెస్ట్ బార్డర్. సో బంగ్లాదేశ్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ బార్డర్ అనేది మనకి చైనానే. సో 3,488 కిలోమీటర్స్ లాంగ్ అనేది. సో ఇండియాకి ఇది సెకండ్ లార్జెస్ట్ బార్డర్ అనమాట ఇండియాతో షేర్ చేసుకునేది. దాని తర్వాత పాకిస్తాన్ వస్తుంది. సో బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్. సో అలా ఆ తర్వాత నేపాల్. సో ఇది లాంగెస్ట్ బార్డర్. సో సెకండ్ లాంగెస్ట్ బార్డర్ ఇస్ వాట్ చైనా. సో ఇక్కడ చైనా ఎంత ఉంది? ఇండియా కన్సిడర్డ్ ద వాట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఎందుకు వచ్చింది ఇండియా అనేది మనం చూద్దాం. దాని గురించి ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో దాని గురించే కూడా. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ టు బి వాట్ 3,488 కిలోమీటర్స్, ఇది ఒరిజినల్. సో ఇండియా అంటుంది, కానీ చైనా ఏమంటుంది? చైనా ఈజ్ కన్సిడరింగ్ ఓన్లీ ఇట్ ఈజ్ అవుట్ ద వాట్ 2,000 కిలోమీటర్స్ మాత్రమే ఉంది బార్డర్ అని చెప్తుంది. కానీ ఇండియా అనేది 3,488 కిలోమీటర్స్ లాంగ్ని కన్జర్వేషన్లోకి తీసుకుంటుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఏంటిదని చూద్దాం. అంటే బార్డర్ అనేది 2,000 కిలోమీటర్ బార్డర్ కాదు. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాని మీనింగ్ ఏందో చూద్దాం మనం. షిమ్లా అగ్రిమెంట్ 1914 అంటే సో మనకి ఇండిపెండెన్స్ రాకముందు 1914 లోపల సో టిబెట్ అనేది సపరేట్గా ఉండేది. సో టిబెట్ అనేది సపరేట్గా ఉండేది కాబట్టి అప్పట్లోనే బార్డర్ నిర్ణయించినారనమాట వాళ్ళు. ఇక్కడ షిమ్లా కాన్ఫరెన్స్ జరిగింది, బ్రిటిష్ జనరల్. సో అప్పుడు టిబెట్, చైనా, బ్రిటిష్, ఇండియా ముగ్గురు పార్టిసిపేట్ చేసినారు. సో దాని ప్రకారం ఏంటిదంటే మనకి మెక్మోహన్ అనే అతను ఒక లైన్ గీసినాడు అనమాట, ఒక లైన్ డ్రా చేసినాడు, బౌండరీ లైన్ వేరే మధ్యన, ఇండియా అండ్ టిబెట్ మధ్యన. సో దట్ ఈస్ ఆఫ్టర్ డిస్కషన్. So the agreement signed between the British India and Tibet, but not by the Chinese officials. Presently, India recognizes the McMahon Line as agreed by the Shimla Convention as a legal boundary between the India and the China. సో హౌఎవర్ చైనా ఏమంటుంది, మేము అప్పట్లో మా చైనా అనేది టిబెట్ అనేది ఇండిపెండెంట్ కంట్రీ కాదు. సో ఇండిపెండెంట్ కంట్రీ కాదు కాబట్టి అలాంటి కంట్రీ అనేది ఎలా ట్రీటీస్ సైన్ చేస్తుంది, బార్డర్కి సంబంధించిన ట్రీటీస్ సైన్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే టిబెట్ అనేది చైనాలో పార్ట్ కాబట్టి టిబెట్కి ఆ రైట్ లేదు అనేది చైనా వాదన. సో ఇప్పుడు ఒకసారి చూస్తే మనం సో క్లియర్గా ఇక్కడ ఇక్కడ నుంచి కంప్లీట్గా ఈ బార్డర్ ఇదంతా కూడా లడక్ రీజియన్. సో ఇప్పుడు ఎగ్జామినేషన్లో జమ్మూ కాశ్మీర్ అని పెట్టద్దు, దిస్ ఈస్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ సపరేట్ యూనియన్ టెరిటరీ నౌ. సో ఓల్డ్ అయితే మనం జమ్మూ కాశ్మీర్ అని ఆన్సర్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఈ పార్ట్ జమ్మూ కాశ్మీర్ అయింది, ఈ కంప్లీట్ పార్ట్ ఈస్ లడక్ యూనియన్ టెరిటరీ. నౌ ద చైనా షేరింగ్ బార్డర్ విత్ వాట్ లడక్, నాట్ ద జమ్మూ కాశ్మీర్. ట్రై టు అండర్స్టాండ్ హియర్. So this is the Ladakh region, and again this was right. So Uttarakhand region, all this is Sikkim and Sikkim region, and the what Arunachal Pradesh region. This is the completely what so border sharing, right? ఈ కంట్రీ సో ఇది చైనా, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా రీజన్ ఉంది ఎవరు, ఇదంతా కూడా కంప్లీట్గా సో వాట్ ఎవర్ దిస్ కంట్రీ ఈజ్ దేర్, ఈ కంట్రీ అంతా కూడా టిబెట్ అనమాట అప్పట్లో. సో అప్పట్లో టిబెట్ తోటి మనం సైన్ చేసుకున్నాం, బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు మనం కూడా లేము. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాను రూల్ చేస్తున్న టైంలో సో టిబెట్, బ్రిటిష్ ఇండియా ఇద్దరు కలిసి సైన్ చేశారు. అది ఇప్పటివరకు చైనీస్ వాళ్ళు ఒప్పుకోలేదు, ఎందుకంటే టిబెట్గా రైట్ లేదు, ఎందుకంటే టిబెట్ అనేది చైనాలో కలిసిపోయింది కాబట్టి. సో టిబెట్ అనేది సైన్ చేస్తే చైనా సైన్ చేయాలి, కానీ టిబెట్ ఎలా సైన్ చేస్తుంది అనేది వీళ్ళ క్వశ్చన్ మార్క్ అనమాట. సో అందుకోసం ఇప్పటివరకు చైనా వాళ్ళు ఇంకా సరిగ్గా అగ్రి అవ్వలేదు దేనికి సంబంధించి, మెక్మోహన్ లైన్. సో దట్ మెక్మోహన్ లైన్ ఈజ్ అవాట్ సో బౌండరీ బిట్వీన్ ద ఇండియా అండ్ టిబెట్. ఇప్పుడు టిబెట్ అనేది చైనాలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాం మనం, సో ఇండియా చైనా బౌండరీ లైన్ కూడా ఏమంటున్నాం, మెక్మోహన్ లైన్ అని అంటున్నాం. కానీ సో అది ఇండియా అగ్రి అయింది, కానీ సో ఇప్పటివరకు చైనా యాక్సెప్ట్ చేయలేదు దేన్ని, సో మెక్మోహన్ లైన్ని. సో ద పర్సన్ హూ డ్రాడ్ దిస్ బౌండరీ, సో మెక్మోహన్ లైన్, షిమ్లా కన్వెన్షన్ 1914. రైట్. ఇప్పుడు దీన్ని సో మన ఇండియా బార్డర్ని, సో ఇండియా అనేది చైనాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, దాన్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు మనం అనుకుందాం. ఈస్టర్న్ సెక్టార్, మిడిల్ సెక్టార్ అండ్ ద వెస్టర్న్ సెక్టార్. సో ఈస్టర్న్ సెక్టార్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, దట్ ఈస్ 1,570 కిలోమీటర్స్. అండ్ మిడిల్ సెక్టార్ వచ్చేసి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ 545 కిలోమీటర్స్. అండ్ వెస్టర్న్ సెక్టార్ వచ్చేసి లడక్ అండ్ 1,325 కిలోమీటర్స్. ఇక్కడ చూద్దాం మనం ఒకసారి మ్యాప్లో. సో చూస్తే ఇక్కడ సియాచిన్ గ్లేషియర్ అయిపోయింది, ఇది అక్సాయ్ చిన్ ఏరియా. సో ఇది వెస్టర్న్ సెక్టార్ లడక్ రీజియన్ తోటి. సో ఆల్మోస్ట్ 1,570 కిలోమీటర్స్. ఇది సెంట్రల్ సెక్టార్, మిడిల్ సెక్టార్, రైట్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రీజియన్. సో 545 కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ వన్ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ రీజియన్ 1,325 కిలోమీటర్స్, ఎక్స్క్లూడింగ్ ద వాట్ భూటాన్. సో భూటాన్ మనకు బౌండరీ లేదు, సో చైనాతో మాట్లాడుతున్నాం. సో సిక్కిం ప్లస్ అరుణాచల్ ప్రదేశ్ ఈ టోటల్ కలిపి ఎంత, 1,325 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి సో కంప్లీట్గా ఇక్కడ నుంచి ఈ కంప్లీట్ ఏదైతే కర్సర్ మూవ్ అవుతుందో ఇదంతా కూడా ఏ లైన్ అనాలి మనం, మెక్మోహన్ లైన్ అనాలి మనం. సో ఇక్కడ నుంచి సో దిస్ రీజియన్, వెస్టర్న్ సెక్టార్ రీజియన్, సెంట్రల్ సెక్టార్ రీజియన్,
అండ్ ఈస్టర్న్ సెక్టార్ రీజన్. సో ఈ మూడింటిని కలిపి ఏమనాలి, మెక్మోహన్ లైన్ అని పిలవాలి. ఎందుకంటే అప్పట్లో డ్రా చేశారు కదా ఇప్పుడు 1914లో. కానీ చైనా ఇప్పటివరకు ఎక్కడ ఒప్పుకుందంటే ఇగో ఈ లైన్. సో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో దీన్ని మాత్రమే ఒప్పుకుంది. ఓకే ఇది కరెక్ట్ బార్డరే అని చెప్తూ ఉంది. ఓకే ఇది కరెక్ట్ రీజియన్, సో దీన్ని మెక్మోహన్ లైన్గా అగ్రి చేసింది. కానీ ఈ ప్రాంతంలో ఉన్నదాన్ని ఈ ప్రాంతంలో ఉన్నదాన్ని, సో ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నదాన్ని మాత్రం మెక్మోహన్ లైన్కి అగ్రి అవ్వట్లేదు అనమాట చైనా అనేది. సో అంటే మాకు ఇక్కడ బార్డర్ డిస్ప్యూట్ ఉంది, మెక్మోహన్ లైన్కి ఒప్పుకోమని చెప్తుంది. ఇక్కడ సెంట్రల్ సెక్టార్లో, వెస్ట్రన్ సెక్టార్లో ఇక్కడ పెద్దగా డిస్ప్యూట్స్ లేవు. ఇక్కడ ఆల్మోస్ట్ మెక్మోహన్ లైన్ ఏదైతే ఉందో సో అదే లైన్ని బౌండరీ లైన్గా కన్సిడర్ చేసింది, అది చైనా కూడా ఒప్పుకుందనమాట. రైట్. సో ఏ సెక్టార్లో, ఈస్టర్న్ సెక్టార్లో. కానీ సెంట్రల్ సెక్టార్లో, వెస్ట్రన్ సెక్టార్లో సో ఆ మెక్మోహన్ లైన్ని సో బౌండరీ లైన్గా ఒప్పుకోవడం లేదు, చైనా ఒప్పుకోవడం లేదు. ఓన్లీ ఈ పార్ట్లో కొంచెం అగ్రి అయింది. ఏ పార్ట్లో, ఈస్టర్న్ పార్ట్లోనే సో మెక్మోహన్ లైన్నే మనకి బౌండరీ లైన్ అని చెప్తున్నాం. అది ఎప్పుడు జరిగింది అగ్రిమెంట్, 1914లో జరిగింది. అయితే 1954లో సో మనకి జవహర్లాల్ నెహ్రూ కానీ, సో ఇక్కడ జో ఎన్లాయ్ అని చైనా ప్రైమ్ మినిస్టర్ కానీ, సో ఇద్దరు శ్రీలంకలో మీట్ అయినారు. సో అప్పుడు ఏం చేశారంటే పంచశీల్ అనే ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు 1954లో. ఆ పంచశీల అగ్రిమెంట్ ఏంటిదంటే సో మనకి ఎలాగో ఈ బార్డర్ డిస్ప్యూట్ ఇలానే కంటిన్యూ అవుతుంది కాబట్టి, సో వీళ్ళ బార్డర్ డిస్ప్యూట్ కంటిన్యూ అయినప్పుడు ఏమైతే గొడవలు అవుతాయి, వీళ్ళ ఆర్మీ ఇక్కడికి రాను, సో గొడవలు అయ్యే అవకాశం ఉంటాయి. సో కాబట్టి 1954లో ఏం చేశారంటే ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు, దాని పేరే పంచశీల్ అగ్రిమెంట్. ఆ పంచశీల్ అగ్రిమెంట్ ప్రకారం ఏమున్నాయంటే 5 ప్రిన్సిపల్స్ అనమాట. ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్టెంట్. ఇయర్ 1954. ఎవరెవరు సైన్ చేశారు, జవహర్లాల్ నెహ్రూ, అండ్ చైనా సైన్ నుంచి ఎవరు, జో ఎన్లాయ్. సో ఎక్కడ, కొలంబో, శ్రీలంకలో సైన్ చేయడం జరిగింది. ఏది, పంచశీల్ అగ్రిమెంట్ 1954. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే 5 ప్రిన్సిపల్స్. మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ద ఈచ్ అదర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. సో ఎవరికి ఏ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లో వాళ్ళే ఉండాలి, ఎవరు కొత్తగా ల్యాండ్ని ఆక్రమించుకోకూడదు అనమాట. సో ఇప్పటివరకు టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సావర్నిటీని రెస్పెక్ట్ చేయాలంటే 1914 ప్రకారం ఏదో ఉందో సో దాన్నే అగ్రి అయి ఉండాలి. రైట్. నెక్స్ట్ మ్యూచువల్ నాన్ అగ్రెషన్. ఒకరి ఆర్మీ ఒకరి దాంట్లోకి ఎంట్రీ అవ్వకూడదు. మ్యూచువల్ నాన్ అగ్రెషన్ ఉండకూడదు. అండ్ మ్యూచువల్ నాన్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద ఈచ్ అదర్స్ ఇంటర్నల్ అఫైర్స్. సో ఒకరు ఇంకొకరి యొక్క ఇంటర్నల్ అఫైర్స్లోకి ఇంటర్ఫియర్ కాకూడదు. అండ్ ఈక్వాలిటీ అండ్ ద మ్యూచువల్ బెనిఫిట్ అండ్ అబౌట్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. ఈ 5 ప్రిన్సిపల్స్ని అగ్రి అయ్యే వాళ్ళు సైన్ చేయడం జరిగింది. దాన్ని పంచశీల్ అగ్రిమెంట్ అంటాం. సో ఇప్పటికి కూడా చైనా ఇందులో ఏ ఒక్కదాన్ని ఫాలో అవ్వడం లేదు. అగ్రెషన్ చేస్తుంది, సో మన ఇండియాలో ఇంటర్నల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతుంది, సో పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ లేకుండా చేస్తుంది. సో ఇవన్నీ అప్పట్లో 1954లో సైన్ చేసిన అగ్రిమెంట్ అనమాట ఇది. అయితే సో 1914లో మెక్మోహన్ లైన్ గీశారు, దానిలో ఒక పార్ట్ మాత్రమే అగ్రి అయింది, మిగతా సెంట్రల్ సెక్టార్ కానీ వెస్ట్రన్ సెక్టార్ కానీ ఒప్పుకోవడం లేదు. ఆ తర్వాత పంచశీల్ అగ్రిమెంట్ రాసుకున్నాం. సో ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి, అందరూ పీస్ఫుల్గా ఉండాలనుకున్నాం. కానీ ఇది రాసుకున్న 3 సంవత్సరాలకే చైనా సో ఇండియా పైన ఒక ఏరియాను ఆక్యుపై చేసింది. 1957 చైనా ఆక్యుపైడ్ ద ఆక్సాయ్ చిన్, బిల్ట్ రోడ్ త్రూ ఇట్. And this episode was followed by the intermittent clashes along the border, which finally culminated in the border war of the 1962 వార్కి దారితీసింది. సో ఈ మనం పంచశీల్ 1954లో సైన్ చేస్తే అది సైన్ చేసుకున్న 3 సంవత్సరాలకే సో ఇదంతా ఈ రెడ్ కలర్లో ఉన్న ఆక్సాయ్ చిన్ ఏరియా, సో దిస్ ఆక్సాయ్ చిన్ ఏరియా ఏదైతే ఉందో సో ఈ ఆక్సాయ్ చిన్ ఏరియా అనేది కంప్లీట్గా ఆక్యుపై చేసుకుందనమాట. సో ఎవరు, చైనా ఆక్యుపై చేసుకుంది. సో మళ్ళీ ఇండియా ఏంటి దీన్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసి సో అలా బార్డర్ డిస్ప్యూట్ కాస్త తీసుకెళ్ళి 1962కి ఇండియా చైనా వార్ అనేది రావడం జరిగింది. సో దేనివల్ల ఆక్సాయ్ చిన్ 1957లోనే సో ఆక్యుపై చేసుకుందనమాట. ఫైనల్గా ఆ చిన్న ఇన్సిడెంట్లన్నీ లీడ్ అవుతూ 5 సంవత్సరాల తర్వాత 1962కి ఏమైందంటే సో ఇండియా చైనా వార్ అనేది జరిగిందనమాట. సో ఇండియా అనేది చాలా ఎక్కువ మొత్తంలో సో ఓడిపోవడం జరిగింది. ఇండియా చైనా వార్లో 1962 ఇండియా చైనా వార్లో ఇండియా ఓడిపోయింది. అప్పుడు చైనా వార్ జరిగిన తర్వాత అప్పటికి మనకి ఇంకా బార్డర్ సెటిల్ కాలేదు కదా, ఎందుకంటే 1914లో రాసిన దాన్ని ఒప్పుకోవట్లేదు ఎవరు, చైనా. ఎందుకంటే టిబెట్కి ఆ రైట్ లేదు, సైన్ చేస్తే మెయిన్ సైన్ చేయాలి లేదా ల్యాండ్ బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్ మీద టిబెట్ ఎట్లా సైన్ చేస్తారు అనేది వాళ్ళ క్వశ్చన్. సో ఇప్పటికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది మళ్ళీ వచ్చిందనమాట. మెక్మోహన్ లైన్ ప్లేస్లో ఏమొచ్చింది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వచ్చింది. ఏంటిది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఎప్పుడు వచ్చింది, ఇది ఎప్పటి నుంచి పరిగణలోకి వచ్చిందంటే ఆఫ్టర్ 1962 వార్. సో 1962 వార్ తర్వాత మనకి ఏమైందంటే ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది కో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. రైట్. సో ఇది ఏంటిదంటే సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఈజ్ ఏ ఓన్లీ కాన్సెప్ట్. అక్కడ ఏ లైన్ ఉండదు. ఇట్ ఈస్ నాట్ అగ్రీడ్ అపాన్ బై ద 2 countries, నైదర్ డీలినియేటెడ్ ఆన్ ద మ్యాప్, నాట్ డిమార్కెటెడ్ ఆన్ ద గ్రౌండ్ పైన దాన్ని గీసుకోలేదు, పేపర్ మీద దాన్ని రాసుకోలేదు. అదేంటిదంటే ఒక కాన్సెప్ట్ మాత్రమే. అంటే ఒక మాటల ద్వారా అనుకుంటాం ఏమని, ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని. అది పేపర్ మీద రాసుకోవడం కానీ గ్రౌండ్ మీద గీయడం కానీ జరగలేదు. ఏంటిది ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏంటిదంటే
సో ఇప్పుడు ఇక్కడ నుంచి సో ఇది చైనా ఆక్యుపై చేసుకుంది కదా, ఈ చైనా ఆక్యుపై చేసుకున్న దాంట్లో మీరు ఇక్కడే ఉండాలి, మేము ఇక్కడే ఉంటాం, మీరు ఇక్కడే ఉండాలి. అంటే ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్న ల్యాండ్లో వాళ్ళే ఉండాలి. ఎవరు కొత్తగా నువ్వు చైనాలోకి వెళ్ళకూడదు, చైనా వాడు నీ దాంట్లోకి రాకూడదు. లైన్ ఆఫ్ ఏంటిది? యాక్చువల్ కంట్రోల్. అంటే యాక్చువల్గా చైనా కంట్రోల్లో ఉన్నది చైనా కంట్రోల్లోనే ఉంటుంది, యాక్చువల్గా ఇండియా కంట్రోల్లో ఉన్నది ఇండియా కంట్రోల్లోనే ఉంటుంది. సో ఎవరు ఇంకొకరు ల్యాండ్లోకి రాకూడదు అనమాట. సో అలా ల్యాండ్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఎగ్జిస్టెన్స్ అయిందనమాట. సో ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉందనుకో, ఏమంటాం? లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం, ఎల్ఓసి అంటాం. ఇది ఎల్ఓసి. ఇదేమంటాం? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది కూడా ఏంటిది? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది అంతా కూడా ఏంటిది? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మొత్తం కూడా. సో మనం చైనాతో షేర్ చేసుకుంటున్న బార్డర్ ఏంటిది? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనమాట. అంటే ఏంటిది? ఇప్పటివరకు ల్యాండ్ బార్డర్ డిస్ప్యూట్ అనేది ఇంకా సెటిల్ కాలేదు అండ్ పేపర్ మీద రాసుకోలేదు. ఇక్కడ గ్రౌండ్లో కూడా ఏమి ఇట్లా ఇది ఫెన్సింగ్, ఇది గ్రౌండ్లో కూడా ఏం గీసుకోలేదు, ఇది మీ బార్డర్, ఇది మా బార్డర్ అని ఏం చేయలేదు. సో ఎవరి మనసులో వాళ్ళు పెట్టుకున్నారు అనమాట అలా. సో అయితే మరి మెక్మోహన్ లైన్ ఏంటిదంటే, సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో ఎల్ఏసి, ఇదంతా కూడా ఏంటిది? డిస్ప్యూటెడ్ ఏరియా అనమాట, ఇంకా సెటిల్ కాలేదు. కాబట్టి ఏం చేస్తున్నామంటే, సెటిల్ కాదాన్ని మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి డిస్ప్యూట్స్ పెద్దగా లేవన్నమాట. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఈ రీజన్ ఉంది కదా, సిక్కిం రీజన్. అప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది సో మనకి మెక్మోహన్ లైన్తో కోయిన్సైడ్ అవుతుంది అనమాట. అంటే పెద్ద డిస్ప్యూట్స్ లేదు కాబట్టి చైనా ఏమైంది, ఓకే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో మెక్మోహన్ లైన్ రెండు ఈక్వల్ అని చెప్తుంది ఏ సెక్టార్లో? ఈస్టర్న్ సెక్టార్లో. కానీ ఇక్కడ మెక్మోహన్ లైన్ కానీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని కానీ సో రెండు వేరు. మేము మెక్మోహన్ లైన్కి ఒప్పుకోము, యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో దానికి ఒప్పుకుంటామని చెప్తున్నాయి. అంటే యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటిది? ఎలాంటి బార్డర్ లేదన్నమాట. సో ఇది మన కంట్రోల్లో ఉన్నది, మన కంట్రోల్లో ఉంటే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ మధ్య ఈ మధ్యలో ఏంటిది? ఎలాంటి డిమార్కేషన్ లేదు. సో ఎవరి దగ్గర అయితే యాక్చువల్ ల్యాండ్ ఎవరి కంట్రోల్లో ఉంటే వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. సో అలాంటి దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోలే, ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోలే. సో ఇది కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోలే. కానీ ఏంటిది? ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో పెద్ద గొడవలు లేవు కాబట్టి సో ఆటోమేటిక్గా గొడవలు లేనప్పుడు గీసుకున్న లైన్ మెక్మోహన్ లైన్ ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ గొడవలు లేవు కాబట్టి మెక్మోహన్ లైన్నే బౌండరీ లైన్గా కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి బదులు. కానీ ఇక్కడ మాత్రం డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మెక్మోహన్ లైన్ని కన్సిడర్ చేయట్లేదు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్నే కన్సిడర్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో పంచశీల్ అగ్రిమెంట్ అయిన తర్వాత అయితే మరి ఇలాంటి డిస్ప్యూట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గీసుకున్న తర్వాత చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నాం మనం డిస్ప్యూట్. చూడండి ఇక్కడ, ద అలైన్మెంట్ ఆఫ్ ద ఎల్ఏసి ఇన్ ద ఈస్టర్న్ సెక్టర్ ఈజ్ అలాంగ్ ద వాట్ మెక్మోహన్ లైన్ ఆఫ్ ద వాట్ 1914. సో మిగతా దాంట్లో పెద్ద డిస్ప్యూట్ ఉంది కానీ ఈస్టర్న్ సెక్టార్లో పెద్ద డిస్ప్యూట్ లేదనమాట. సో డిస్ప్యూట్ లేకుండా డిస్ప్యూట్ చేస్తుంది అప్పుడప్పుడు. సో ది అటెంప్ట్ టు రిజాల్వ్ ద వాట్ ఇష్యూ 1976 నుంచి, ఆ తర్వాత 1962 ఇండో చైనా వార్ తర్వాత 1976 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తే 2020 వరకు ఎన్నో అటెంప్ట్ వాళ్ళు మనం కూర్చొని మాట్లాడినాం అనమాట. ఎన్ని రోజుల పాటు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఉండాలి అని. కానీ ఇప్పటివరకు ఇంకా ఫైనల్ సొల్యూషన్ అనేది రాలేదన్నమాట. సో ఇప్పటివరకు సో బార్డర్ అనేది ఇంకా సెటిల్ కాలేదు. 3488 కిలోమీటర్స్ ఆఫ్ ద బార్డర్లో సో ఇంకా సెటిల్ కాలేదు. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన ఒక లైన్, సో ఇప్పుడు చూద్దాం. స్టార్టింగ్లో ఏమన్నాం? ద ఇండియా కన్సిడర్ ద వాట్ ఎల్ఏసి ఈజ్ ద వాట్ 348 కిలోమీటర్స్ ఆఫ్ ద ల్యాండ్, వైల్ చైనీస్ కన్సిడర్ ఇట్ ఈస్ వాట్ ఓన్లీ 2000 కిలోమీటర్స్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఎంత? ఇండియా అనేది కన్సిడర్ చేస్తుంది ఎంత? 3488 కిలోమీటర్స్ ఆఫ్ ద లాంగ్ ఇది ఉంది అని చెప్తుంది. కానీ వాడు చైనీస్ ఏమంటుంది? ఓన్లీ 2000 కిలోమీటర్స్ మాత్రమే సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఉంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటిది? ఈ ఏరియా ఉందా 1300 కిలోమీటర్స్, ఇక్కడ కొంచెం ఏరియా, ఇక్కడ కొంచెం ఏరియా, ఇక్కడ రెడ్ మార్క్స్ అనేటివన్నీ ఏంటి? ఇది డిస్ప్యూటెడ్ ఏరియాస్. రెడ్ మార్క్స్ లేనివన్నీ ఏంటిది? నార్మల్ ఏరియా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఈ రెడ్ మార్క్స్ అన్నీ ఏంటి? డిస్ప్యూటెడ్ ఏరియాస్ అనమాట. అంటే ఒప్పుకోవట్లేదు, ఎవరు? చైనా ఒప్పుకోవట్లేదు అనమాట. సో ఈ డిస్ప్యూటెడ్ ఏరియాస్ అన్నీ కలిపినామనుకో 3488 అవుతుంది. కలపకపోతే ఈ డిస్ప్యూటెడ్ ఏరియాస్ మొత్తం అంతా కలిపితే 3488 అవుతుంది. కానీ చైనా ఏమంటుంది? ఇవన్నీ డిస్ప్యూటెడ్ ఏరియాస్, మేము వీటిని కన్సిడర్ చేయం, ఓన్లీ 2000 కిలోమీటర్సే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటుంది. అంటే డిస్ప్యూట్ లేకుండా ఉన్న ఏరియాస్ని ఏమంటున్నాం? 2000 కిలోమీటర్స్ అంటున్నాం. అంటే 2000 కిలోమీటర్స్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? చైనా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. మనం ఏమంటున్నాం? ఏ ఏరియాలో కూడా డిస్ప్యూట్ లేదు, అంతా ఓకే అయిపోయింది కాబట్టి 3488 అని ఇండియా వాదిస్తుంది. చైనా ఏమంటుంది? లేదు, ఇక్కడ ఆక్సాయ్ చిన్ ఏరియా, ఈ ఏరియా ఇవన్నీ డిస్ప్యూటెడ్ ఏరియాస్, మేము దానికి ఒప్పుకోము. డిస్ప్యూట్ అయితే ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్న డిస్ప్యూట్ రెడ్ కలర్ లేదు, ఇక్కడ ఉన్న డిస్ప్యూట్ లేదు, ఇక్కడ ఉన్న డిస్ప్యూట్ లేదు. సో కాబట్టి ఆటోమేటిక్గా ఇవి నాన్ డిస్ప్యూటెడ్ ఏరియాస్ కాబట్టి అలా 2000 కిలోమీటర్స్ అని చెప్తుంది ఎవరు? చైనా. రైట్. ఇప్పుడు రీసెంట్గా 2020లో మళ్ళీ కొత్తగా ఏషియం వేయడం జరిగిందనమాట, కొత్త మళ్ళీ. సో ఇది ఏరియా ఇక్కడ చూడండి, ఏరియా చైనా సో క్లెయిమ్డ్ బై ద ఇండియా అండ్ దిస్ ఈజ్ ద డిస్ప్యూటెడ్ ఏరియాస్ అండ్ డిస్ప్యూటెడ్ బార్డర్. ఇక్కడ డిస్ప్యూటెడ్ బార్డర్ ఉంది. సో ఇది మెక్మోహన్ లైన్ ఇక్కడ ఉంది, ఇది మెక్మోహన్ లైన్ వేస్తున్నారు. మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అని చెప్తుంది అప్పుడప్పుడు.
ఈస్టర్న్ బార్డర్లో నేను చెప్పాను, ఈస్టర్న్ బార్డర్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు, కానీ డిస్ప్యూట్ కూడా మళ్ళీ క్రియేట్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే వీళ్ళు మొక్మెగాన్ లైన్కి అగ్రి అయినారు చైనా వాళ్ళు, మళ్ళీ ఏమంటుంది మాదే ఇది అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే, ఇది సదరన్ టిబెట్ అని చెప్తుంది అప్పుడప్పుడు, రైట్. సో ఇప్పుడు ఏంటిదంటే కొత్తగా వై దేర్ డిస్ప్యూట్ హ్యాంగ్ ద వర్డ్ ప్యాంగ్సాంగ్ లేక్. సో ఇక్కడ ప్యాంగాంగ్ సో అనే ఉంది. సో ఈ లేక్ ఏదైతే ప్యాంగాంగ్ లేక్ ఎక్కడైతుందో ఇది మనకి ఇంతకుముందు అయితే ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ అని పెట్టేవాళ్ళు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అని పెట్టద్దు, లడఖ్లో ఉంది ఇది. సో లడఖ్లోనే లడఖ్ రేంజెస్లో ఉంది ఏది, సో ప్యాంగాంగ్ సో లేక్ ఏదైతే ఉందో ఇది లడఖ్లో ఉందన్నమాట. ఇప్పుడు చూద్దాం మనం. సో ఇది అంతా కూడా ఇక జమ్మూ కాశ్మీర్. సో ఇది జమ్మూ కాశ్మీర్ స్టేట్, మనం చూస్తే ఇక జమ్మూ కాశ్మీర్ స్టేట్. సో ఇది హెమిస్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్, రైట్. సో ఇది లడఖ్ రీజియన్. సో ఇక్కడ చూస్తే ఇది పోంగాంగ్ లేక్ అనేది ఇది కంప్లీట్గా సో మనకి ఏంటంటే 135 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది అనమాట. సో ఇది బార్డర్, సో ఇండియా చైనా బార్డర్ కంప్లీట్గా, ఈ ఏరియా అంతా కూడా ఇండియా చైనా బార్డర్. ఈ లేక్ చూస్తే మనం మీరు కనిపిస్తుంది. సో ప్యాంగాంగ్ లేక్ ఇదంతా కూడా టోటల్గా ఇదంతా కూడా ఎంత అంటే మనకు 135 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ లేక్ అనేది జస్ట్ 45 కిలోమీటర్స్ మాత్రమే ఇండియాలో ఉంటుంది, మిగతా 90 కిలోమీటర్స్ అంతా కూడా చైనాలో ఉంటుంది. ఈ లేక్ ఏదైతే ఉందో సో కంప్లీట్గా ఇక్కడ నుంచి మొదలు పెడితే కంప్లీట్గా ఇదంతా కూడా సో పోంగాంగ్ లేక్ అనమాట మనకు టోటల్గా, రైట్. సో పోంగాంగ్ లేక్ సో మనకి సినిమాలో కూడా ఉంటుంది, 3 Idiots సినిమాలో అనుకుంటా క్లైమాక్స్లో ఉంటుంది లాస్ట్, రైట్. సో ఇదంతా కూడా 45 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ చైనాలో ఉంది. సో 45 కిలోమీటర్స్ మాత్రమే ఇండియాలో ఉంది. టోటల్గా 135 కిలోమీటర్స్ ఆఫ్ ద లాంగ్ ఉందన్నమాట ఇది, రైట్. సో ప్యాంగాంగ్ లేక్ అనమాట ఇది, రైట్. సో అంటే ఇక్కడ ప్యాంగాంగ్ సో TSO సో అంటే టిబెటన్ లాంగ్వేజ్లో లేక్ అని అర్థం. సో ఇప్పుడు డిస్ప్యూట్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇండియన్ ఆర్మీ కానీ ఇక్కడ చైనీస్ ఆర్మీ కానీ ఇక్కడ చైనా వాళ్ళు ఏమంటారు, ఈ లేక్ ఇక్కడ కొద్దిగా లోపలికి చొచ్చుకొచ్చి ఇక్కడ ఈ లేక్ మాదే అని క్లెయిమ్ చేస్తున్నారు అనమాట ఇది. సో మీరు చూడొచ్చు మళ్ళీ ఒకసారి క్లియర్గా. సో దిస్ ఏరియా కంప్లీట్గా, దిస్ ఏరియా ఎక్కడ ఉంది, లడఖ్ రీజియన్లో ఉంది. సో ఈ లేక్ అనేది కంప్లీట్గా సో ఇక్కడ ఉన్నటువంటి లడఖ్ రీజియన్లో ఈ లేక్ ఉందన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, కంప్లీట్గా లడఖ్ రీజియన్లో ఉంది ఈ లేక్. సో ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో ఉందని చెప్పేవాళ్ళం, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది సపరేట్ అయిపోయింది, ఇది సపరేట్ యూనియన్ టెరిటరీ కాబట్టి ఇప్పుడు లడఖ్లో ఉందని చెప్పాలి, జమ్మూ కాశ్మీర్లో ఉందని చెప్పదు. ఏ రేంజెస్లో ఉందంటే లడఖ్ రేంజెస్లో ఉంటుంది అనమాట మనకి. ఇది లడఖ్ రేంజెస్ అంటే పైన ఇక్కడ జాస్కర్ ఉంటాయి, కింద లడఖ్ పైన కారాకోరం, సో మధ్యలో లడఖ్, కింద జాస్కర్ రేంజెస్ ఉంటాయి, ఇది లడఖ్ రేంజెస్లో ఉంటుందన్నమాట. సో ఆ లేక్ ఇప్పుడు ఈ లేక్ అనేది డిస్ప్యూటెడ్ ఏరియా అనమాట. రీసెంట్గా సో డిస్ప్యూట్ జరుగుతుంది రెండిట్ల మధ్య, లేక్ మధ్య. సో రైట్, ద పాయింట్ ఎట్ విచ్ ద ఇండియా క్లెయిమ్స్ ఎండ్స్ అండ్ చైనా క్లెయిమ్స్ బిగిన్స్ ఈజ్ నాట్ అగ్రీడ్ అపాన్ మ్యూచువల్లీ. సో ఎక్కడైతే సో ఎండింగ్ బార్డర్స్ ఉన్నాయో అక్కడ సో ద థింగ్ ఈజ్ 45 కిలోమీటర్స్ ద వెస్టర్న్ పోర్షన్ ఆఫ్ ద లేక్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద వాట్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ద 95 కిలోమీటర్స్ చైనా, 135 కిలోమీటర్స్ అనేది చైనా. ఇప్పుడు ఏంటంటే అక్కడ బార్డర్లో మళ్ళీ డిస్ప్యూట్ జరుగుతుంది. ఏం డిస్ప్యూట్ జరుగుతుందంటే సో ఇక్కడ లేక్ ఏదైతే ఉందో లేక్ ఇక్కడ ఎండింగ్ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇది చైనాలో స్టార్టింగ్ పాయింట్. సో ఈ లేక్ చూస్తే మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది, సో ఇక్కడ ఏమైతే స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ పాయింట్. చైనా వాళ్ళు ఏమంటారు, లేదు ఇది లోపలికి కొంచెం లోపలికి ఎండ్ అవుతుంది, ఇది మా ఏరియా అంటారు. ఇండియా ఏమో లేదు ఇది కాదు ఇది మా ఏరియా అని చెప్తుంది. సో ఇక్కడ బార్డర్ అనమాట, ఇక్కడ చిన్న ఏరియాస్లో డిస్ప్యూట్, ఇది ఇక్కడ ఎండ్ అవుతుందని వీడు, ఇక్కడ ఎండ్ అవుతుందని వీడు. సో ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద లేక్ అనేది సో కన్జర్వేషన్లోకి తీసుకుని వాళ్ళు డిస్ప్యూట్ చేస్తున్నారు అనమాట మనకి. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా ఇదంతా కూడా పోంగాంగ్ లేక్ అనమాట కంప్లీట్గా. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎండింగ్ పాయింట్. సో ఇది డిస్ప్యూటెడ్ ఏరియా. ఇప్పుడు కొంచెం ల్యాండ్ మాకే సంబంధించింది, మేమే ఇది మాదే అని చెప్పి చైనా క్లెయిమ్ చేసుకుంటుంది, లేదు కాదు ఇది ఇండియాదని మనకి ఇండియా క్లెయిమ్ చేసుకుంటుంది అనమాట లేక్ ఇదంతా కూడా. సో 45 కిలోమీటర్స్ ఇది, 90 కిలోమీటర్స్ ఇటు ఉందన్నమాట ఈ లేక్ అనేది కంప్లీట్గా, రైట్. డిస్ప్యూటెడ్ ఏరియా అది. సో అది ఇష్యూ అనమాట. ఇప్పుడు రోజు అదే జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనం ఇంతకుముందు చూసాం మనం గూగుల్ మ్యాప్స్లో ఇది. సో ఇది సో పోంగాంగ్ లేక్ అనమాట కంప్లీట్గా. ఇది చూస్తే ఇగో ఇది బార్డర్, ఇది రోడ్, ఇది చైనా బార్డర్, రెడ్ కలర్ డాట్ లైన్స్ అనేది ఇది కంప్లీట్గా చైనా బార్డర్. ఈ లేక్ అనేది పోంగాంగ్ లేక్ అనేది ఇట్లా ఉంది ఇండియా నుంచి. సో ఇదంతా కూడా ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఇంటర్నేషనల్ బార్డర్. ఇది రెడ్ డాట్ లైన్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కంప్లీట్గా ఇంటర్నేషనల్ బార్డర్ అనమాట ఇప్పుడు. సో ఇది పోంగాంగ్ లేక్. సో ఇది లడాక్ రేంజెస్లో ఉందన్నమాట, ఇక్కడ లడాక్లో. సో ఇది డిస్ప్యూటెడ్ ఏరియాగా జరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇది అక్సాయ్ చిన్ ఉంది. ఇది అక్సాయ్ చిన్ చైనా అక్యుపైడ్ కాశ్మీర్ అనమాట. ఇది అంతా కూడా మనకి గ్రీన్ కలర్లో ఉన్నది ఏంటిది ఇండియా అనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ బార్డర్ ఇట్లా వెళ్తుంది అనమాట. ఇక్కడ ఎవరు టచ్ అవుతున్నారు మళ్ళీ చైనా అక్యుపైడ్ కాశ్మీరే టచ్ అవుతుంది ఇక్కడ అక్సాయ్ చిన్ ఏరియా. సో ఈ అక్సాయ్ చిన్ ఏరియా టచ్ అవుతుంది. ఇక్కడనే మనకి ఏముంది పోంగాంగ్ లేక్ ఉందని, అందుకోసం ఇది పెద్ద డిస్ప్యూటెడ్ ఏరియాగా తయారైంది ఇప్పుడు.
సో ఇది అక్సాయ్ చిన్, సో ఇది అంతా కూడా కంప్లీట్గా సో ఇది లేక్ అనమాట ఇది మనకి. సో దిస్ పోంగ్యాంగ్ లేక్ ఏంటిదంటే, సో పోంగ్యాంగ్ లేక్ ఇస్ నారో, సో ఎండోరిక్ లేక్ అనమాట, అంటే ల్యాండ్ లాక్, చుట్టుపక్కల ఏమైనా ఉందో మొత్తం ల్యాండ్ లాక్ అయింది దాని చుట్టుపక్కల. సో సిచ్యువేటెడ్ అట్ అబౌట్ 14,000 feet హడక్ ఇన్ ద లడక్ హిమాలయాస్. The brackish water lake freezes over the winter and becomes what ideal for the ice skating and the what Fologa. In the Ladakh language, the Pongang means what extensive concavity, and so means what lake. So means what lake in the what Tibetan region. So ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్జామ్ పర్పస్లో సో పోంగ్యాంగ్ లేక్. అప్పుడు చైనా అనేది ఇక్కడ కొంచెం రోడ్స్ ఈ లేక్ ఏదైతే ఉందో లేక్కి నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఇక్కడ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఈ లేక్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ లేక్ బ్యాంక్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఈ లేక్కి ఇటు సైడ్ నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఏం చేసిందంటే చైనా, సో ఇక్కడ మనకి రోడ్ని కూడా కన్స్ట్రక్ట్ చేసింది అనమాట. రోడ్ని కన్స్ట్రక్ట్ చేసి ఈజీగా ఇండియాలోకి ఎంట్రీ అయ్యేటట్టు ఇక్కడ రోడ్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకి చైనా అనేది. సో అందుకోసమే ఇప్పుడు దానికోసం ఇప్పుడు గొడవ చేస్తుంది చైనా ఇక్కడ రోజు. సో మన ఇండియన్ ఆర్మీ కానీ చైనా ఆర్మీ కానీ సో ఇక్కడ ఈ రీజియన్, సో దట్ ఈస్ అ బార్డర్. సో ఈ రీజియన్లో ఇప్పుడు మనకి డిస్ప్యూటెడ్ ఏరియాగా తయారైందనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ చూస్తే రైట్ అక్సాయ్ చిన్ ఏరియా, ఇది అక్సాయ్ చిన్ ఏరియా. ఇది లేక్, ఇక్కడ ఉంది లేక్, దిస్ ఈజ్ ద లేక్. సో ఇక్కడ మన జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే చుట్టుపక్కల ఇక్కడ చూడొచ్చు మనకి ఎమీస్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ ద వేర్. సో ఈ ఎమీస్ నేషనల్ పార్క్ ఇప్పుడు రైట్. సో జమ్మూ కాశ్మీర్ ఇది శ్రీనగర్, సో ఇది కార్గిల్ రీజియన్, సో కంప్లీట్గా రైట్.